అయితే ఇప్పుడు నాకు ఎలాగో మీరు మాట్లాడడం అంటే ఇప్పుడు మీరు వివేకానంద స్వామి చెప్పినా శంకరాచార్యులు ఏ మతంలో చెప్పినా అందరూ ప్రవచనకారులు. అసలు మొట్టమొదటి ప్రవచనకారులుగా ఎవరు ఉండి ఉంటారంటారు పురాణాల నుంచి చూస్తే? ప్రవచనకారులు ఇప్పుడు ఇంతమంది చాలా మందిని వింటాం కదా మనం. అసలు ప్రవచనం అనే మాటకు కూడా వేదంలో శబ్దం ఉంది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం అని ఒకటి. స్వాధ్యాయము ప్రవచనము రెండు. అంటే ముందు నువ్వు అధ్యయనం చేయాలి. బాగా అధ్యయనం చేయకుండా ప్రవచనం చెప్పకూడదు. బాగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే శాస్త్రం చాలా లోతైనది. ఇవాళ మనకి ఇది స్ఫురించి ఇది బాగుంది అనిపిస్తుంది, పైపైన చూసేది బాగులేదు అనిపిస్తుంది, తర్వాత మారిపోతూ ఉంటుంది. మళ్ళీ అభిప్రాయం మనకే మారిపోతుంటాయి. కానీ శాస్త్రంలో ఉన్న విషయాన్ని వెంటనే ఇది పనికిరాదు అనేయకుండా బాగా ఆలోచన చేసి ముందు అధ్యయనం జరగాలి. అధ్యయనం ఎలా జరగాలంటే సంప్రదాయబద్ధంగా అధ్యయనం జరగాలి. అంటే గురు శిష్య సంప్రదాయబద్ధంగా అధ్యయనం జరగాలి. అలా అధ్యయనం జరిగిన తర్వాత సాధన చేయాలి. ఆ తర్వాత మాట్లాడాలి. అధీతి, బోధ, ఆచరణ, తర్వాత ప్రచారం ఉండాలి. అధీతి అంటే అధ్యయనం, బోధ అంటే తన అర్థం చేసుకోవడం, మూడవది ఆచరణ, ఆచరించాలి ఫస్ట్, అటు తర్వాత ప్రచారం. అది చేయాలంట. అది ప్రవచనం అవుతుంది. ఇక్కడ ప్రకృష్టమైన వచనం ప్రవచనం. ఏది స్వాధ్యాయం చేశామో అది ప్రవచనం చేయాలి. అదే చమత్కారంగా మాట్లాడిన ప్రతిదీ ప్రవచనం అయిపోతుంది. అవదండి. అవును. శాస్త్ర ప్రమాణంతో శాస్త్రంలో ఉన్నది చెప్పాలి. అది అనమాట. అందుకు మహాత్ములు చెప్పినటువంటి వేద పురాణ ఇవన్నీ ఆర్ష విషయాలు ఉంటాయి. ఋషి చెప్పిన విషయాలు, వాటి గురించి మాట్లాడడం ప్రవచనం. మొట్టమొదటి ఋషులు చేసిందే ప్రవచనం. కాబట్టి ఋషులు మొట్టమొదటి ప్రవచనకారుల కింద వస్తారు. అందులో మనకు తెలిసి సూత పౌరాణికుడు ప్రవచకుడు, పురాణ ప్రవచకుడు. అలాగే వేద ప్రవచకులు మళ్ళీ ఉన్నారు. పైల, జైమిని, సుమంత, వైశంపాయన ఇత్యాదులు. వైశంపాయన భారతాన్ని ప్రవచించాడు. అయితే పురాణ ప్రవచనం అంటాం ఇది అనమాట. కనుక అన్నీ మనకి చెప్పడం వినడం వల్లే వచ్చాయి. కనుక ఎవరైతే మొదటి చెప్పారో వాళ్ళే ప్రవచకులు, వాళ్ళే ప్రవచనకారులకి. అదే వాల్మీకి రామాయణం వాల్మీకి మొట్టమొదటి చెప్పినటువంటి వారు నారద మహర్షి. నారదుడు పెద్ద ప్రవచనకర్త, అందరికంటే గ్రేట్ అనమాట. అయితే ప్రవచనం అన్నప్పుడు మాత్రం ఇవి ప్రమాణంగా పెట్టుకుని మనం వెళ్ళాలి. నాకు గొప్ప మాట ఒకటి ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉన్నది. ఋషి అయినటువంటి వాడే దేని గురించి మాట్లాడాలన్నారు. ఋషులేమొచ్చింది జ్ఞానం మనకి. ఋషి అంటేనే రజస్తమో గుణాలు లేనివాడు. రజస్సు అంటే ఈ రాగద్వేషాలను రజోగుణ అతీతంగా, తమో గుణం అంటే ఏది తెలియదు వాడికి, తెలియదని ఒప్పుకోడు. అది తమో గుణం. ఈ రెంటి వల్ల అహంకారం, మమకారం ఏర్పడతాయి. దానితో ఒకదాని ఎందు రాగం, మరొక ద్వేషం ఏర్పడుతుంది. ఈ దోషాలు ఉన్నవాడు మాట్లాడడానికి అర్హుడు కాడు అని కృష్ణుడు చెప్తాడు. అందుకే భీష్ముడి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు ధర్మరాజుకి, ఎందుకంటే నీకు ఈ దోషాలు లేవు కనుక నువ్వు చెప్పు. నేను పరమాత్మని, నేను చెప్తే విశేషం కాదు, నువ్వు చెప్పాలి. పరమాత్మ అలాగూ చెప్తాడు. కానీ నువ్వు నీ చేత ఎందుకు చెప్పిస్తానంటే రాగద్వేషాలు లేనివాడే ధర్మం చెప్పగలడు కనుక నువ్వు చెప్పని చెప్పాడు. అంత గొప్ప విషయం. ఇంకా ఆయన కూడా తెలుసు ఎవరి చేత చెప్పించాలి, ఎవరిలో ఏది ఉంది అనేది. ఎందుకంటే పాండిత్యం ఉంటే ఏమవుతుందంటే మనకి ఇష్టమైన సమర్థిస్తూ ఉంటాం, ఇష్టం లేని వాటిని తీసి విమర్శిస్తాం. ఈ రాగం దేని మీద ఉంటుందో, అనురాగం ఒక దాని మీద ఏర్పడింది అనుకోండి, అది అధర్మమైన దాని పాండిత్యంతో సమర్థిస్తాం. అది ధర్మమైనా మనం నచ్చకపోతే దాన్ని అధర్మంగా చూపించడానికి ప్రయత్నిస్తాం. పాండిత్యంతో ఇంత ప్రమాదం ఉంది. అందుకే రాగద్వేషాలు లేని పాండిత్యం కావాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి వారు దేనికైనా మాట్లాడగలరు, పక్షపాత ధోరణి లేకుండా ఉండాలి. అది భీష్ముడి దగ్గర ఉంది. అందుకే ఆయన సభలో ఉన్న మాటిమాటికి దుర్యోధను హెచ్చరిస్తున్నాడు, తప్పు తప్పు అని చెప్పాడు. యుద్ధ సమయంలో కూడా అలాగే ఉన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఇంత విషయాలు మాట్లాడా. ఇప్పుడు మీరు ఋషిపీఠం పెట్టి 25 ఏళ్ళు అయింది. అంటే ఏదో మామూలుగా మీకు అంటే ఒక పత్రికలో పని చేయడం చాలా సులువు, కానీ ఒక పత్రిక నడపడం చాలా కష్టం. ఆ సాధక బాధకాలు మీకు తెలుస్తాయి. సక్సెస్ఫుల్గా నడపడంతో పాటు దాని తరఫున ప్రచురణలు అవి కూడా చేస్తున్నారు. మీరు ఋషిపీఠం అనే దాన్ని కూడా చెప్పారు, మనకి భారతదేశానికి సంబంధించింది. దీని నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా ఋషిపీఠం పెట్టడానికి కూడా మనకి గీతా ప్రెస్ వారి కళ్యాణ్ పత్రిక, ఇంగ్లీష్లో కల్పతరు అని వస్తుంటుంది. వాళ్ళు ఆ కళ్యాణ్ ఇప్పటికి వస్తుందమ్మా. నేను చిన్నప్పుడు బాగా చదివాను అది. అలాంటి తెలుగులో ఒకటి ఉంటే బాగుంది అనిపించింది. రెండవది భవన్స్ జర్నల్ ఒకటి. భవన్స్ జర్నల్ అండి. అందుకే సంస్కృతికి ప్రధానం. అందులో ఆధ్యాత్మికత ఒకటే కాకుండా, అంటే మన సంస్కృతికి ఆధ్యాత్మిక జీవగర్ర ప్రాణధాతువు. అందుకే సంస్కృతిని ప్రతిపాదిస్తూ ఏదైనా ఒక పత్రిక ఉంటే బాగుండు అనిపించింది నాకు. అయితే నేను సినిమా రంగంలో ఉన్నప్పుడే ఈ కోరిక కలిగింది. అప్పుడు నాకు మంచి మిత్రుడు ఉపదృష్టి శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఈ ప్రింటింగ్ రంగంలో ఉన్నారు. ఆయనతో చెప్తే ఆయనే ఉత్సాహం చూపించాడు, రిజిస్టర్ చేర్చుకున్నాం. అందులో ఋషిపీఠం అనే పేరు కూడా పెట్టాను నేను. అందుకు అనుకోకుండా అదే వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇలా కొనసాగుతుంది.
అది వృద్ధి చెందుతూ ఇప్పటిదాకా వచ్చింది. పత్రిక నడపడం కేవలం నా ప్రవచన జీవితం మొదలైన తర్వాత పత్రిక పుంజుకుందాం బాగా పుంజుకుంది. అంటే నేను ప్రవచనం మొదలు పెట్టక ముందు పత్రిక ప్రారంభించిన ఒడిదుడుకులు బాగా ఉండేవి. నిజానికి ఆర్థికంగా అంత కష్టపడేవాడు శివప్రసాద్ గారు అనేవారే. తర్వాత ప్రవచనాలు చెప్పిన తర్వాత ప్రజాదరణ వచ్చిన తర్వాత నా ప్రవచనాల వల్ల ఈ పత్రిక ప్రచారం కూడా చక్కగా జరిగింది, సహజంగా అయినప్పటికీ ఆర్థికంగా నడపడం చాలా కష్టమైందమ్మా. అప్పుడు నేను ఒక ఆలోచన చేసి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి, నా ప్రవచనాలు పుస్తకాలు ఇవన్నీ అందరూ ఆదరణ చూపిస్తున్నారు, కొంటున్నారు. ఆ డబ్బునంతటినీ కూడా ఈ పత్రిక నిలబెట్టడం కోసం, పత్రిక ద్వారా మంచి పనులు చేయడం కోసం డైవర్ట్ చేశాను. అందుకే నా పుస్తక ప్రచురణలు, ఆడియోస్ ఇవన్నీ వీటి ఆదాయం అంతా కూడా తీసుకొచ్చి, అది కమర్షియల్ ఆర్గనైజేషన్లో ఇలాంటివి పెడితే బాగోదు, ట్రస్ట్గా చేశాను. ట్రస్ట్గా ధార్మిక సేవా కార్యక్రమం చేయొచ్చు అని పుస్తక ప్రచురణలు వీటన్నిటి వల్ల పత్రిక నిలబెడుతున్నాం. కేవలం పత్రిక వల్ల వచ్చే ఆదాయంతో పత్రిక నడిచేది కాదండి. అవును, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు అవేం పెద్దగా ఉండదు కదా దీనికి. చారిటబుల్ ట్రస్ట్ చేసినా మీరు చూశారు, ధార్మిక సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. మరొకటి ఋషిపీఠం వల్ల మేము ఏం చేస్తున్నాం అంటే, మన సంస్కృతిని ఒక జ్ఞానంగా అధ్యయనం చేయాలి. ఒక మతపరంగా విశ్వసించడమే కాదు, ఒక జ్ఞానంగా అధ్యయనం చేయాలి. అందుకే హిందూ ధర్మాన్ని ఒక జ్ఞానస్వరూపంగా చెప్పాలని నా తాపత్రయం, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే రిచువల్స్, నమ్మకాలు వీటిని మించిపోయి ఒక జ్ఞానస్వరూపంగా చెప్పాలి. అది నాకు వేదంలో చూసినా, వేదాంతంలో చూసినా, మన గ్రంథాలు చూసినా జ్ఞానమే కనబడింది. ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి మనకు. అందుకు ఈ మన ఋషులు ఇచ్చిన జ్ఞానం అంతా ఒకదానికొకటి అనుబంధం కలిగి కనబడుతున్నాయి. నేను ఉదాహరణ పురాణాలు చదివాను. పురాణాలు చదివినప్పుడు అష్టాదశ మహాపురాణాలు, ఉప పురాణాలు 18 అని సాధారణంగా తెలుసు. ఇవి కాకుండా నాకు ఎన్ని పురాణాలు కనపడ్డాయో, ఆశ్చర్యకరమైన పురాణాలు. అయితే ఇందాక చెప్పిన వాదన చేసేవాళ్ళు అవన్నీ కట్టు పురాణాలు, పుక్కటి పురాణాలు తోసిపారేయవచ్చు గాక. అయితే అందులో మనకు మాట చెప్పారు, పురాణాలైనా వేద ప్రామాణ్యం ప్రకారం చెప్తే యాక్సెప్ట్ చేయండి, వేదానికి విరుద్ధంగా చెప్పినా తీసుకోకండి అని మంచి ఒక యార్డ్ స్టిక్ ఉంది, కొలబద్ద చెప్పారు. మరి కొలమానం చెప్పారు, ఆ కొలబద్దతో చక్కగా చూసుకోవచ్చు. నేను అలా చూస్తే ప్రతి పురాణంలో అద్భుత విషయాలు కనబడ్డాయమ్మా. ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయే విషయాలు, కొన్ని చోట్ల జ్యోతిర్విజ్ఞాన విశేషాలు కనబడ్డాయి, కొన్ని చోట్ల భౌగోళిక విషయాలు, ప్రకృతి విషయాలు, వైద్య విషయాలు అన్ని పురాణాలు గోచరిస్తున్నాయి. కనుక పురాణం తోసిపారేయకూడదు, జ్ఞానంగా ప్రయాణించాలి. హిందూయిజం నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అన్న ఒక భావం కలిగి, జ్ఞానము తత్వం ఈ రెండు కలిగించాలి. ఆ విధంగా పిల్లల్ని ఎదిగేలా చేయాలి. అందుకే లేనిపోని చాదస్తాలు వీటికంటే ప్రధానం ఇది. అని శాస్త్రం చెప్పిన కర్మల్లో కూడా పరమార్థం ఏంటి, అది ఎలా చేయాలి, ఏ కాలానికి ఎలా చేయాలి. గొప్ప మాట మనుస్మృతిలో కనబడుతుంది. ఒకప్పుడు ధర్మంగా ఆచరించింది, కొంతకాలం తర్వాత ప్రజలు దాన్ని విమర్శించి కాదని అంటే మార్చుకోవాలని రాశాడు. కరెక్ట్ అండి. ఇంత విస్తారమైనటువంటి మార్చుకోవడం లక్షణం కూడా ఉండొచ్చు అని చెప్పినటువంటి సంస్కృతి ఇంకేముంటుందమ్మా. మాది ఇది చెప్పారు కనుక అలాగే చేస్తాను, కాలానుగుణంగా మార్చుకోవడం. కాలానుగుణంగా ఒకప్పుడు ధర్మం, తర్వాత కాలంలో అధర్మంగా అనిపించింది. అలాంటి కాలం ఒకటి వస్తుంది. అప్పుడు పాత ధర్మాన్ని తిట్టడం కాదు, దీనికి అనుకూలంగా మార్చాలి. ఎలా మార్చాలి అనే దాని ప్రక్రియలు కూడా ఉన్నాయి. మన ఇష్టానుసారం వాడు తీసేయలేను కదా. అంత చక్కగా ఇంత జ్ఞానం చెప్తున్నారే అనిపించి నేను వాటిలో విషయం జ్ఞానంగా అందించాలని తాపత్రయంతో ఋషిపీఠం ద్వారా నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే అన్ని జ్ఞానంలో ఒకటే ఋషులు ఇచ్చింది, అంతే అంతే. అందుకోసమే మహానుభావులు ఋషి రుణం తీర్చుకోలేనిది అంటారు కదా. సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్, ఫిలసాఫికల్ ఇంటర్ప్రిటేషన్, యోగిక్ ఇంటర్ప్రిటేషన్ 3 రకాలు. యోగం పరంగా, తాత్వికంగా, విజ్ఞానపరంగా వీటిని అన్వయిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాని తగ్గ గ్రంథాలు అధ్యయనం చేస్తూ కూడా. అంతేకాదు ఒకదానికోటి విరుద్ధం కాదు, ఒకదానికోటి సమన్వయం అనే నా యొక్క తాపత్రయం. అందుకే ప్రతి గ్రంథంలో ఇది వేరు అది వేరు అని కాకుండా వీటన్నిటిలో ముడి ఉంది, ఒక సూత్రం ఉంది. అందుకే మనం గురువులను కూడా శృతి స్మృతి పురాణానామాలయం అంటాం. శృతి స్మృతి పురాణములు 3 గురువుగారు చెప్తున్నారంటే ఒకటి విరుద్ధం లేదు కదా. వీటిలో ఒక సమన్వయ సూత్రం ఉంది. అది పట్టుకుంటే పరస్పర వైరుధ్యాన్ని కూడా సమన్వయించవచ్చు. అది కావాలి. ఆ ప్రయత్నం చేస్తూనే గ్రంథరచన కానీ ఋషిపీఠం నడపడం కానీ చేస్తూ, ఇందులో వివిధ విద్యలు, ఋషులు ఇచ్చిన విద్యల మీద కృషి చేస్తున్న వారిని సత్కరించుకోవడం ఒకటి, అది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ఒకటి, మన వాటికి పట్టుకొమ్మలైన వేద పాఠశాలలను ప్రోత్సహించడం ఒకటి, అలాగే గోశాలలు మొదలు వృద్ధి చేయడం ఒకటి. ఊరికిన ఆవులను పెంచడమని కాకుండా పంచగవ్యాలతో ఇప్పుడు వైజ్ఞానికంగా, వైద్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి చేసే సంస్థలు ఉన్నాయి, వాటికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ ఋషిపీఠం నడుస్తుంది. చాలా విస్తృతమైన కార్యక్రమాలు చేస్తున్నారు దీంతో మాత్రం అసలు. కానీ ఒక్క మనిషి ఇన్ని పనులు చేయగలరనడానికి ఏ శక్తి నడిపిస్తుంది అంటారండి? ఇప్పుడు మీరు పుస్తకాలు చేస్తున్నారు, ప్రవచనాలు చేస్తున్నారు, ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఓ మనిషికి అసలు చాలదు, టైం చాలదు అనిపిస్తుంది నాకైతే. ఒకటమ్మా, నేను మనందరం భగవంతుని విశ్వసిస్తాం కనుక ఆయన అనుగ్రహం. 2 ఇవన్నీ నేను ఏదో చేసి ధర్మం కోసం చేస్తున్నాను కూడా అనుకోవట్లేదు. మన కర్తవ్యం చేసుకోవడంలో ఒక తృప్తి ఉంది. అవునండి. ఇది భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఆనందిస్తున్నాను ఒకటి. 2వది నేను చేస్తూ ఉంటే అందుకునే వాళ్ళు బాగా ఉన్నారు. అది మీ అదృష్టం. అందుకునే వాళ్ళు ఉన్నారు, అది మాకు కావాలి అనేవాళ్ళు ఉన్నారు, కావాలని వాళ్ళు ఉన్నారు కనుక ఇవి అందిస్తున్నాం. వాళ్ళందరూ సపోర్ట్ ఉందమ్మా. నాకు మంచి భగవంతుడు ఇచ్చింది మంచి మిత్రబలం. చేస్తే దాన్ని మేము అందుకుని ప్రసరింపజేస్తాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక చేయగలుగుతున్నాను వీటన్నిటి. నేను అలాగే మరొకటి చేశాను, ఆలయం అంటే అలా ఉండాలి అనే ఒక కోరికతో ఒక ఆలయ స్థాపన కూడా నేను చేయడం జరిగింది. రాజమండ్రిలో కొంతమూరు దగ్గర వల్లభ గణపతి ఒక ఆలయాన్ని పెట్టాను. రాజమండ్రిలో కొంతమూరు అని ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టాను. అది ఆగమశాస్త్ర ప్రకారంగా చెప్పబడ్డ మహాగణపతి మూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేశాం. దాన్ని బేస్ చేసుకొని అనేక యజ్ఞ కర్తువులు మొదలుంచేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని మాటలు మనం చెప్పి స్ఫూర్తి ఇవ్వడం ఒకటి, దైవశక్తిని వాతావరణంలో నింపాలి, అదొకటి నా కోరిక. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ సమాజంలో వెళ్ళాలి. పరస్పర రాగద్వేషాలని వైషమ్యాలని మాటల వల్ల కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించవచ్చు వాతావరణంలో. అలాగే దేవతా వృక్షాల స్థాపన వల్ల కూడా చేయవచ్చు. పవిత్రమైన వృక్షాలు చేసినా గాలిలో దివ్యశక్తులు వస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు కూడా వల్ల అది జరుగుతుంది. అదే శాస్త్రీయ యజ్ఞయాగాది క్రతువులు భగవంతునికి ఒక పద్ధతిగా నిత్య కైంకర్యం చేస్తూ గుడికి రాబడి రావచ్చు, కానీ రాబడి కోసం గుడి కాదు అనే ఉద్దేశంతో అక్కడ అది స్వయంగా స్వార్జితంతో నిర్మించిన ఆలయం. అదే అక్కడ హుండీలు అవి ఉండవు, ఎవరి నామగోత్రాలతో పూజలు ఉండవు. దేశక్షేమం, ధర్మరక్షణ వీటికే. నాకు దీని స్ఫూర్తి మా గురువు శివానందమూర్తి గారు స్ఫూర్తి, వాటితో అది నిర్వహిస్తున్నాం. ఇదొక కార్యక్రమం చెప్తున్నాం. మీరు ఇందాక చెప్పినట్టు అన్నిటికీ ఎక్కడికక్కడ ఇది నేను అనుకుంటున్నాను హృదయము అనగానే అది అందుకుని అక్కడ చేసేవాళ్ళు ఉన్నారమ్మ. చాలా సహృదయులు ఉండాలి. అది కూడా భగవద్దత్తమే. అనేక మంది పెద్దల ఆశీర్వచనాలు, గురువుల కటాక్షం వీటి వల్ల నడుస్తున్నాయి. ఇంకొక చిన్న ప్రశ్న నాకు, త్వరలోనే మనకి శ్రీరామనవమి వస్తుంది. ఈ మధ్యన దాని మీద కూడా రామనారాయణుడు గోత్రనామాలు మారుస్తున్నారు. ఇట్లాగ అసలు కొన్ని తరాలుగా ఒక పేరుతోటి నడుస్తూ ఒక ప్రవరతో వెళ్తూ ఒక గోత్రంతో వెళ్తున్నప్పుడు ఇలా మార్చడం అనేది అసలు ఎక్కడైనా జరుగుతుందా అండి? ఇది కూడా ఏమైనా అర్థం కావట్లేదు ఇది. అవును, అది అలాంటి వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు రామనారాయణుడు అనే పేరు ఒకటి ఉంది. ఇది రాముని నారాయణుడు అనడంలో ఏం అభ్యంతరం లేదు. నారాయణ స్వరూపమే అంటాం కదా. మనకి వేదసార ఉపనిషత్తు ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో వైకుంఠముల్లో ఒకటి అయోధ్య అని, అది వైకుంఠంలో ఉంటుంది అయోధ్య. ఆ విభూతి భూమికి వచ్చింది, అది అయోధ్య అయిందని కథ ఉంది. ఆ ఉపనిషత్తులో మాట చెప్తాడు. అక్కడ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడంటే శంఖచక్రాలు, ధనుస్సు ఇవి శరవం పట్టుకుంటాడు. రామనారాయణ శబ్దం అక్కడ ఉంది కనుక రామనారాయణ అనడంలో సందేహం లేదు. ఆనందంగా అనొచ్చు. అందరు విష్ణుత్వం కనబడుతుంది శంఖచక్రాల్లో, రామత్వం కనబడుతుంది ధనుర్బాణాల్లో. ఈ రెండు కలిపి ఒకటే రామనారాయణ అనడంలో ఏమీ సందేహం లేదు. అయితే ప్రవర విషయంలో అంటారా, ఎప్పుడూ ఒక పద్ధతిగా నడుస్తుంది. అప్పుడు అది స్థాపించినప్పుడు కూడాను పూర్వీకులు రామదాసు గారి కాలం నుంచి కూడా ఏదో ఒక ప్రవర ఉంటుంది కదా. ఆ ప్రవరను ఇప్పుడు మార్చడం సముచితం కాదని నా అభిప్రాయం. అది మార్చకుండా రామనారాయణ శబ్దం వాడుతున్నా ఇదివరకు ఉన్నదాన్ని ఇప్పుడు మార్చవలసిన అవసరం లేదు కదా. అదే పరంపరను కొనసాగిస్తే బాగుంటుంది అని అభిప్రాయం. ఏమని బట్టి ఎవరి ప్రమాణాలు వాడు చూపిస్తూ దాన్ని వివాదం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి వివాదాలు రాకూడదు. నారాయణుడే రాముడు అనడంలో సందేహం లేదు. కొనసాగుతున్న ప్రవర ఆయన దశరథ పుత్రుడైనంత మాత్రాన రాముని యొక్క పూర్ణత్వానికి ఏమీ భంగం లేదు. అలా చేసుకోవచ్చు. ఆ ప్రవరకి మళ్ళీ వచ్చేటప్పుడు సిద్ధాంత విభేదాలు వచ్చి మళ్ళీ వివాదాల్లోకి వెళ్ళిపోతున్నాం కనుక వాటి జోలికి వెళ్ళకుండానే కనుక వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు వాటి వివాదాల జోలికి మనం వెళ్లకుండా రామనారాయణ నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే మీకు 33 కోట్ల దేవతలు ఇట్లా వెటకారాలు ఆడుతున్నారు. దానికి తోడు మనలో మనం కొట్టుకోవడం, మనలో మనం ఇప్పుడు ఇందాక అన్నట్టుగానే ఒకళ్ళు చెప్పిన దానికి పొంతన లేకపోవడం, మిడిమిడి జ్ఞానంతో కొందరేమో జాతకాలు అలా జరిగిపోతాయి ఇలా జరిగిపోతాయని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పారు, అధ్యయనం చేయాలి, ఆచరించాలి, ఇన్ని చేస్తేనే వాళ్ళకి ఒక శక్తి వస్తుందంట. ఏమీ లేకుండా నేను అక్కడికి పోతాను ఇక్కడికి పోతాను, నేను తాగుతాను, నేను మాంసం తింటాను అంటూ వీళ్ళు జాతకాలు చెప్తూ ఉంటే దాని పవిత్రత తగ్గిపోతాండి. తగ్గిపోతుందమ్మా. అంతేకాదు జ్యోతిష్ శాస్త్రానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏవి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, అలా చెప్పాలి. ఆ నియమానికి బద్దులు ఉండాలి. లేకపోతే శాస్త్రం మీద గౌరవం పోతుంది కదా. అదే కదా వచ్చేది. హాస్యాస్పదం అయిపోతాయి ఇవన్నీ. గొప్ప గొప్ప శాస్త్రాలు వాటిని చక్కని సంప్రదాయ పద్ధతిలో చేస్తే ఏమి ఉండదు. మీరు అన్నట్టు జ్యోతిష్ శాస్త్రం ఎన్నున్నా
మన సాధన మనకు చాలా ప్రధానం. సద్భావం, అధ్యయనం ఇవన్నీ చేసుకోవాలి తప్ప ఏవి మిరాకిల్స్ ఏమి వాటి వల్ల జరిగిపోతాయని చెప్పకూడదు కూడా. అదే జరుగుతుంది. దానివల్ల బాగా అసలు ఇప్పటికే హిందూ ధర్మం మీద బాగా దాడి జరుగుతోంది. ఇవి ఇంకా వాటికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. మరొకటి ఏంటమ్మా, వినట్లేదు, పూర్తిగా ఏది వినట్లేదు. ఇప్పుడు వివాదాలు రేపే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తున్నారు పూర్తిగా వినరు, ఒక మధ్యలో తీస్తారు. పైగా ఎన్ని చెప్తూ వస్తున్నారు, ఎన్ని చెప్పినప్పుడు ఏం చెప్పారని చూడకుండా మధ్యలో ఒక్క ముక్క తీసుకుని దాని చుట్టూ అల్లరి అల్లుతున్నారు బాగానండి. అది దానివల్ల చులకనయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. వీళ్ళని వాళ్ళని పట్టుకుని పైగా అదొక ప్రొఫెషన్గా పెట్టుకునే వాళ్ళు తయారైపోయారు. ఆ వృత్తిగా తయారైపోయి వెతుకుతారు, ఎక్కడో ఎవడి లోపం ఉందా వెతకడం, రోజంతా కూర్చుని ఆ వాళ్ళకి కనిపించిన ఒక లోపాన్ని తీసుకుని ఒక వీడియో చేసి దాని చుట్టూ రకరకాల అల్లి వివాదాలు, ఇలాంటివి జరుగుతున్నాయమ్మా. అది ఇతర రంగాల్లో, రాజకీయ రంగాల్లో జరిగితే పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రవేశించాయి. ఇది కలిలే అని సర్దుకుపోవడము. ఎందుకంటే నిజంగా సరిగ్గా పద్ధతిలో ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళకి వీళ్ళతో వాదించే సమయం ఉండదు, గొడవలు పట్టించుకోం, అసలు పట్టించుకోరు, వాటి విషయాలే తెలియవు. ఎవరు వార్తలుగా చెప్తే తెలుసుకోవడమే తప్ప. శిష్యులు బాధపడతారు, గురువులకి ఏముండట్లేగా శిష్యులు బాధపడతారు. ఇప్పుడు ముఖ్యంగా మీరు పాజిటివ్ యాంగిల్తో వ్యూస్ నడుపుతున్నాను, నేను అన్నీ పరిశీలిస్తున్నాను. ఎందుకంటే సమాజానికి అలాంటి సానుకూల ధోరణితో మాట్లాడినప్పుడే ఉన్న పెద్దవాళ్ళ ద్వారా విషయాలు రాబట్టి తర్వాత తరానికి అందించారు. వాళ్ళ అనుభవం నుంచి, వాళ్ళ అధ్యయనం నుంచి, అధ్యయనం, అనుభవం, అనుష్ఠానం 3 ఉంటాయి పెద్దవాళ్ళకి. అదే అందుకు వాళ్ళ దాని నుంచి తర్వాత సమాజానికి అందించే బాధ్యత మాధ్యమ రంగం తీసుకుంటే కరెక్ట్, అది గొప్పది. జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించే ఒక మాధ్యమంగా మాధ్యమ రంగం ఉండాలి. ఆ విషయంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రతి వారం ఏంటంటే వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ మొదలు పెట్టడం వాళ్ళు, మీరు అందాక అన్నట్టుగా బలహీనతలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళ నుంచి నెగిటివ్ ఏమైనా ఉందా, దీని మీద అవుతుంది. కానీ ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తే మీ నుంచి మేము ఎంత జ్ఞానాన్ని లాక్కోగలమో చూసుకోవాలి. మేము అక్కర్లేని విషయాలు మాట్లాడితే పాపం మీరు ఏదో ఫోన్లో వచ్చారు అనేది మాట్లాడి పంపించేస్తారు, అది వేరు. అంతే కదమ్మా, మాట్లాడేవాడు మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయించి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారండి. అది కూడా ఉంటుంది. అయితే ఒక్కసారి నాకు మీరు ఒకసారి పుస్తకాలు చూద్దామనుందండి, మీతో పుస్తకాలు చూస్తూ మాట్లాడతాను. జరుగుతున్న ఋషిపీఠం తరపున జరుగుతున్న వాటిలో ఒకటి ఋషి విద్యాభ్యాసం మనకు వింగ్ ఉందమ్మా. ఋషి విద్యాభ్యాసం అంటే ఋషిపీఠంలో ఎడ్యుకేషన్ చేయాలని, ఆ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ చేస్తున్నాం. అందులో ధృవజ్ఞానం అని పిల్లలకి వరల్డ్ వైడ్ జరుగుతుంది. పిల్లలకి మన సంస్కృతి గురించి చెప్పడం, అంటే ఊరికైనా శ్లోకాలు నేర్పడం ఇవన్నీ కాదు. అసలు వాట్ ఈజ్ వాట్, మన సంస్కృతి ఏంటి, మన కాన్సెప్ట్స్ ఏమిటి, కాన్సెప్ట్స్ ఇప్పుడు దేవత కాన్సెప్ట్, పురాణం కాన్సెప్ట్, ఋషుల కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లు చెప్తూ మంచి కరికులంతో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం. కొన్ని ఏళ్ళైంది అది. అది 6 లెవెల్ కోర్స్, 6 తరగతులు అనమాట. పిల్లల్లోనే ఆ విభాగం చేసాం. పిల్లలు చాలా గొప్పగా తయారయ్యారమ్మా. దాని యొక్క రిజల్ట్ ఒకటి చెప్పాలి. అమెరికాలో ఒక చోట చెప్తూ రాముడు వాళ్ళని చంపడం తప్పు అని వాళ్ళ పాఠాల ప్రకారం చెప్తే ఒక పిల్లవాడు లేచి అది మీరు సరిగ్గా చెప్పలేదు, అది ఇది సరి అయిన విషయం అని చెప్పాడు. దేనివల్ల దీనికి సాధ్యమైందంటే, దీనివల్ల సాధ్యమైందంటే వాళ్ళు కరికులం మార్చారమ్మా. అక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళు అతను చెప్పిన పాయింట్ బట్టి మార్చారు. మీరు అనుకునే లక్ష్యం ఒక మెట్టి ఎక్కినట్టే. అదేవిధంగా ప్రవచనాల వల్ల కూడా జరుగుతున్నది ఏంటంటే, అక్కడ అమెరికాలో టెక్స్ట్ బుక్స్లో హిందూ మతం చాలా అవహేళనగా రాశారు. అవునండి, అవును విన్నాను. మనకే ఇన్ని అపోహలుండి ఒకరిని తోలినట్టు వాళ్ళకి పాపం వాళ్ళని అనడానికి లేదు. ఆ సమయంలో కొంతమంది ఒక ప్యానెల్ వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే డిస్కషన్ పెట్టారు వాళ్ళు, ఆ కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పెట్టినప్పుడు సైంటిస్టులు, ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు, హిస్టోరియన్స్, హిస్టరీ, లింగ్విస్టిక్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే వీటిని కొంచెం అంగీకరించలేదు. కానీ సైంటిస్ట్స్ వాళ్ళు అంగీకరించారు. మొత్తానికి ఏం చేశారంటే హిందూ మతాన్ని అవమానించే విషయాలు తీసేశారు, అవమానించే విషయాలు తీసేసి పెట్టారు. ఆ విషయం చెప్తూ ఒక ఆయన అన్నాడు, అక్కడ మేము వాడిన పాయింట్స్ అన్ని మీ ప్రవచనాల ఆధారంగా చేసేవండి అన్నారు. ఎంత తృప్తి కలిగింది, చాలా సంతోషం. ఇందాక చెప్పినట్టు ఆ నాలెడ్జ్, ఫిలాసఫీ చాలా అవసరం. అంటే వేవి నావి కావు, పెద్దలు ఇచ్చిన జ్ఞానం. అంటే మీరు పెద్దలు ఇచ్చిన జ్ఞానాన్ని చెప్పాం కదా, అందరం చదవలేము, అందరం అర్థం చేసుకోలేము, అందించగలుగుతాం. అది ఇంటర్ప్రిట్ చేయడం, అక్కడ పిల్లలకి వాళ్ళు అందరూ ఉత్సాహంతో బేస్ చేసుకుని వాల్మీకి రామాయణ ఫర్ యంగర్ జనరేషన్ తయారు చేశారు ఇంగ్లీష్లో. అలాగే విదుర నీతి కోర్స్ కూడా చేశారు. ఇప్పుడు అనేకం జరుగుతున్నాయి మధ్యన ఆధ్వర్యంలో. ఇది ధృవజ్ఞానం అని ఒకటి, అది ఇంకోటి భగవద్గీత అని ఇంకొకటి. భగవద్గీత స్టడీ అది కూడా కొన్ని సంవత్సరాలే జరుగుతుంది.
అందులో 7 ఏళ్ల పిల్లల నుంచి 75 వాళ్ళ వరకు ఉన్నారు స్టూడెంట్స్. అంటే వయసుతో సంబంధం లేదు. శ్లోకాలు మెమరైజ్ చేయడం మాత్రమే కాదు, నేను చెప్పిన భగవద్గీత ప్రవచనాల ఆధారంగా పాఠాలు తయారు చేశారు. ప్రతి శ్లోకాన్ని సరియైన అర్థంలో చెప్పడం, పిల్లలు అర్థం చెప్పగలిగే శక్తి కూడా తెలుసుకున్నారు. అది తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో జరుగుతుందమ్మా. అది రెండవది ధృవజ్ఞానం కాక. మూడవది సంస్కృత విద్యాబోధ, సంస్కృతం నేర్పుతున్నాం. అది కూడా విభిన్న తరగతులు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను దీనిలో సంస్కృతం నేర్పడం ఒకటి. ధర్మశాస్త్ర బోధిని అని, అసలు ధర్మశాస్త్ర విషయంలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు అది వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ధర్మశాస్త్ర బోధిని కూడా జరుగుతుంది. ఈ విధాలుగా చాలా ఎడ్యుకేషన్ గురుభ్యో నమః గ్రూప్ కూడా జరుగుతుంది. ఎడ్యుకేషన్ వింగ్ కూడా జరుగుతుంది. చిత్రం ఏంటంటే వీటి ప్రధాన కార్యాలయాలు అమెరికాలో ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు స్ఫూర్తితో చేస్తూ ఉంటే అన్నిటితో కనెక్టే వెళుతుంది. ఇప్పుడు అదొకటి విశేషం. ఇక్కడ కూడా జరగాలండి, జరిగితే అది సంతోషం. అదేనమ్మా, ఇందాక ఇది చెప్తున్నారు విదురు నీతి గురించి. విదురు నీతి అమ్మా, ఈ విదురు నీతి కూడా ఇలాగే ఇప్పుడు పద్ధతుల్లో బోధిస్తున్నాం. చిన్న చిన్న బొమ్మలు వేసి, క్వశ్చన్ వేసి, ఇప్పుడు ఎలా దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఈ తరానికి ఇప్పుడు ఎలా అన్వయించుకోవాలి, సంభాషణ చాతుర్యం ఎలా ఉండాలి, శ్రేయస్సుకు కావాల్సిన. అప్పట్లో అసలు విదురు నీతి బట్టి పట్టించేవారు. ఇటు ఇంగ్లీషు అటు తెలుగు రెండు. అంటే ఇప్పుడు అందరినీ ఇప్పుడు జనరేషన్తో కనెక్ట్ కావడానికి మేము చేస్తున్నటువంటి పనులు ఇవి. గుడ్ కాండక్ట్, అడ్మినిస్ట్రేషన్, గ్రాటిట్యూడ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా చెప్పారు కదండి. అసలు కనిపించి కాసేపే ఉంటాడు కానీ విదురుడు ఇంత పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటివి తీసుకోవాలి మన గ్రంథాలు. అలాగే అక్షరాలు రహస్యాలని రాశాను. అంటే మన 56 అక్షరాలు ఆ క్రమంలో ఎందుకున్నాయి, ఆ నుంచి ఆ క్రమంలో ఉన్నటువంటి సైంటిఫిక్ స్ట్రక్చర్ ఏమిటి, అసలు అలాగే ఎందుకున్నాయి. ఎందుకంటే మన మహేశ్వర సూత్రాల నుంచి వచ్చాయి, అయి ఉన్నారు లుక్కని 14 సూత్రాల నుంచి 50 అక్షరాలు వచ్చాయని చెప్తారు కదా. ఆ క్రమానికి ఒక భాష్యం ఉంది. చిత్రం నందికేశ్వరుడు వాటికి రాశాడు. తర్వాత ఉపమన్యు మహర్షి గారు భాష్యం రాశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూనివర్సల్ ఫార్మేషన్ అంతే అక్షర క్రమంలో ఉందని అద్భుతమైన రహస్యాలు చెప్పాడు. దానిని ప్రవచనం చేయడం జరిగింది. నేను చాలా మంది కోరుకుంటే పుస్తకంగా వేశాం. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మేము చేస్తున్న వాటిలో ఇదొకటి. విద్యారణుల వారు దుర్వాసన ప్రతీకార దశకం అని 10 శ్లోకాల్లో 40 పైన పాయింట్స్ చెప్పారు వ్యక్తిత్వ వికాసం గురించి. ఒక నెగిటివ్ థాట్స్ని, మనలో వచ్చే నెగిటివ్ థాట్స్ని వాటిని ఎలా జయించాలి. సమాజ ప్రభావంలో కూడా మనకి నెగిటివ్స్ వస్తుంటాయి, భయం కానీ కోపం కానీ, అలాంటి వాటిని ఎలా జయించాలనే దాన్ని చక్కగా చూపించాడు. దాన్ని నేను ప్రవచన రూపంలో చెప్పి, ప్రవచనం వల్ల ఏమిటంటే ప్రాక్టికల్గా ఎలా చేయాలని చెప్పడం జరుగుతుంది. అవి మళ్ళీ పుస్తకంగా తీసుకొస్తే ఇలాంటి వాటికి చాలా మంచి ఆదరణ వచ్చింది. అసలు ఉండవలసిన అంటే టెక్స్ట్ బుక్స్ ఇలా పెట్టవలసిన పుస్తకాలండి పిల్లలకి. అదే మనది ఎడ్యుకేషన్ స్థాయిలో చూడాలి. అలాగే నేను రాసినవి మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలని మేము చాలా ప్రచురిస్తున్నాం. ఇది కండవల్లి సత్యదేవ ప్రసాద్ గారు సమర్థ భారతి అని రాశారు. అంటే భారతీయ వైజ్ఞానిక సర్వస్వం. అంటే మన భారతీయ ఋషులు సైన్సెస్ ఎన్ని రకాలు డెవలప్ చేశారు, సైంటిఫిక్ యాటిట్యూడ్ దాని గురించి. ఈయనది ఇల్లెలికిన ఈగ అనే ఒక పుస్తకం వేశాము. మన చిన్నప్పుడు కదా అది తీసుకుని ఇళ్ళకు తన పేరు తను మర్చిపోతుంది. అలాగే మనల్ని మర్చిపోయామంటూ మన హిస్టరీని వాటిని చెప్తే అద్భుతమైన పుస్తకం రాశారు. ఇలాంటివి కూడా ప్రచురిస్తున్నాం. అలాగే ఆయుర్వేదంలో డాక్టర్ గాయత్రీదేవి గారు రచించిన పుస్తకాలు కూడా వేసి ప్రచురించడం జరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రం కూడా ఋషులు ఇచ్చినది కనుక ఇలాంటివి ఎన్నో పుస్తకాలు ఆవిడ రాసి మాకు ఇచ్చారు. మొన్న వీరికి పురస్కారం కూడా ఇచ్చారు. అందులో ఈ విషయాల గురించి ప్రస్తావన చేసుకుందాం మనం. ఇలాగా వీలైనంత అందరికీ కూడా వారు మహాపండితులు రాసిన గ్రంథాలు ప్రచురణ కాకుండా వాళ్ళకి అవకాశం లేకపోతే మనం ప్రచురించి వాళ్ళకి చేయడం ఉంటుంది. అలాంటి ప్రచురణ సహాయం కూడా చేస్తున్నాము. కానీ ఋషిపీఠం తరఫు నుంచి మాత్రం మీరు చాలా పేరు పెట్టినట్టుగా ఒక్కసారి మ్యాగజైన్ కూడా చూద్దాం. మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ 25 ఏళ్లే నడుస్తుంది పత్రిక. ఒక్క మాసం కూడా విఘాతం ఆపకుండా, వ్యాపార ప్రకటనల సహాయం లేకుండా నడుస్తుంది. నాకు మీరు వ్యాపార ప్రకటన లేకుండా అంటే నాకు ఒకటి మాకు గుర్తొచ్చింది. మా నాన్నగారు షష్ఠపూర్తి అప్పుడు షష్ఠపూర్తి సంచిక వ్యాపార ప్రకటన లేకుండా రావాలి అన్నారు. అలా చేశారు అప్పుడు. అవును, అది నేను చదివానమ్మా నాన్నగారిది. తర్వాత నాన్నగారిని కలవడం అన్నీ జరిగింది. ఇది ముక్తేవి భారతి గారి పుస్తకం కూడా వేసాం మేము, భక్తి తరంగాలని. ఇలా మంచి రచయితలు ఋషిపీఠంలో సీరియల్గా వేస్తుంటాం అన్ని. తర్వాత పుస్తకాలు కూడా తీసుకొస్తున్నాం. ఇలాంటి విశేషాలన్నీ గ్రంథాలు ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి నీలకంఠేశ్వర శివపదం 3 వాల్యూమ్స్ వచ్చాయి. 450 పాటల కీర్తనలు రాస్తే వ్యాఖ్యానం రాశారు. వ్యాఖ్యానం వల్ల ఆలస్యం అవుతుంది. 1000 కీర్తనల పైన రాశాను. అవన్నీ తీసుకుని కీర్తనలు 20 లైన్లు రాస్తే సరిపోతుంది. వ్యాఖ్యానం అంటే 10 పేజీలు రాయాలి కదా మళ్ళీ. ఇది హిందూ ధర్మం స్వరూపం స్వభావం ప్రభావం అని
ఇది ఇంగ్లీష్లో కూడా వస్తుందమ్మా. దీనిలో అసలు మన హిందూ ధర్మం అంటే ఏమిటో మనం తెలుసుకోవచ్చు. అది అందరికీ తెలియాలని కూడా. అదే ఈ పదం నేర్చుకోవాలి అందరికీ. మన మతం కాదు ధర్మం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేయాలి ఇప్పుడు. అదేనమ్మా ఇదొకటి. అదేవిధంగా సమాధానం అనే పేరుతో 2 వాల్యూమ్స్ వచ్చాయి. మన హిందూ ధర్మంపై వచ్చే అపోహలు, తర్వాత జిజ్ఞాసతో అడిగే ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ కొన్ని పుస్తకాలు సంపుటలుగా వేశాము. ఇలా చేస్తూ ఉన్నాం ధర్మ విషయంలో. చాలా ఉన్నాయి. మీరు సంపాదకీయాల దగ్గర నుంచి ఉంది అంటే మీరు అప్పుడు పనిచేసినప్పుడు రాసిన సంపాదకీయాలు ఇప్పుడు 25 ఏళ్ళు సంపాదకీయాలు ఋషిపీఠం సంపాదకీయాలు. అవునమ్మా. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీన సమస్యల మీద రాస్తూ ఉంటాను. రాజకీయంగా కానీ మన వాళ్ళలో జాగృతి పరచడం ఒకటి, రాజకీయంగా ప్రశ్నించడం, నిలదీయడం కూడా ఉంటాయి. అంటే దాని ధర్మాన్ని విడిచిపెట్టలేదు మీరు, మనం చేయవలసిన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అదే ఇప్పుడు మనం మారుతున్న ప్రభుత్వ తీరులు, నిర్ణయాలు వాటిని కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా మీరు ఏవేవి ప్రశ్నించగలరో, ఏవేవి చేయగలరో దేన్ని విడిచిపెట్టట్లేదు, ఓన్లీ ఆధ్యాత్మికాన్ని కూర్చోకుండా. బాగుందండి. మాకు కూడా వస్తే ఒక ఏమంటారు పాజిటివ్ అన్నారు చూసారు మీరు, పాజిటివ్ వైబ్రేషన్స్, ఎన్ని పుస్తకాలు చూడడం, మీతో మాట్లాడడం. ఇది మీరు ఏవైనా ఇందులో తీసుకోవచ్చు కానీ నేను మీకు కానుకరిస్తాను తప్పకుండా. ఏష ధర్మ సనాతన. చిన్న చిన్న వ్యాసాల పేర్లతో సనాతన ధర్మం గురించి తెలియజేసే విషయాలు ఉన్నది. తప్పనిసరిగా ఇప్పుడు అది అదే అందాం అనుకున్నాను. ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం అనే పదం విపరీతంగా ఎవరు పడితే వాళ్ళు వాడుతూ ఉన్నారు. మీరు మీ పరంగా చెప్పే ఒక చిన్న నిర్వచనం చెప్పండి. సనాతనం అనే మాటకి శాశ్వతం అని అర్థం. శాశ్వతం అందుకే ఇది శాశ్వతమైన ధర్మము అని అర్థం. ఇక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది అనడానికి లేదు. సూర్యుడు తూర్పును తీస్తాడనేది ఎప్పుడు ధర్మమే. అలాగే మన శాస్త్రంలో చెప్పినవి శాశ్వత ధర్మాలు. అయితే ధర్మం మన అమలుపరుచుకునే పద్ధతులు ఆయా కాలానికి అన్నారు కదా మార్చుకోవచ్చు. అందుకే ప్రతి కాలంలో స్మృతులు ఎందుకు పుట్టాయంటే ఆ సనాతన ధర్మాన్ని ఆ కాలంలో ఎలా అమలుపరుచుకోవాలో అనేటువంటి స్మృతులుగా, బోల్డ్ స్మృతులు మనకు వచ్చాయి. ఇప్పుడు మనం అనుసరిస్తున్నది పరాశర స్మృతి అని అంటున్నారు, కానీ ప్రధానం వేద ప్రమాణం. పరాశర స్మృతి కూడా అందరూ అనుసరిస్తున్నారని చెప్పలేం. అయితే ఒకటి, కాలం చాలా మారింది, రాజ్యాంగ స్మృతినే మనం అనుసరిస్తాం, అది అనుసరించి తీరాలండి, అది తప్పదు. అది ఎలాగో మన ప్రజలుగా అది అనుసరిస్తూనే దాని విరుద్ధం కాకుండా మన ధర్మం ఇచ్చిన వాటిని చూడాలి, రెంటికి పొంతన చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. అందుకే ఆ స్మృతుల్లో ఏం చెప్పారో అవి పురాణాదులు కూడా చెప్తున్నాయి కనుక అవి తెలుసుకుంటూ వీలైనంత ఆచరిస్తూ ఉండడం. స్మృతులు అంటే మారుతుంటే, శృతులు అంటే ఎప్పటికీ అలాగే ఉంటాయి. మనం చేయగలిగినంత ధర్మం చేయగలం కానీ చేయాల్సినంత చేయలేం. అందుకే చేయగలిగినంత చేసి భగవంతుని నమ్మితే చేయాల్సినంత ఫలితం ఇస్తాడు. ఇది నా సిద్ధాంతం. బాగుంది, ఈ మాట బాగుంది. ఎంత చేయగలిగితే అంత కనీసం, అసలు చేయకుండా ఉండడం కంటే ఎంతో కొంత చేయడం. మనం చేయడం కర్మ మార్గం, ఆయనకు అప్పగించడం భక్తి మార్గం, ఈ రెండు తెలుసుకోవడం జ్ఞాన మార్గం. బాగుంది. ఇప్పుడు ఇంతవరకు నిజంగా చెప్పాలంటే కొంచెం బరువైన సబ్జెక్టులు మాట్లాడుతూ వచ్చాం మనం. అంటే సబ్జెక్టే అలాంటిది అనుకోండి, ఊరికి చివరిలో ఊరికే సులువుగానే. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు రాశారు సినిమాలకి, ఎన్ని చేసినా మనకి మన ప్రీతి కలిగేది ఒకటి ఉంటుంది. అలాగే ఎన్ని పుస్తకాలు రాసినా ఈ పుస్తకం నా మనసుకి బాగా అనిపించింది అనేవి రెండు చెప్పండి. అంటే సినిమాల పరంగా నేను చూస్తే సినిమా అనుభూతులు కూడా చాలా విశేషంగా ఉన్నాయమ్మా. సినిమాల్లో పాట తక్కువ, పాటలు ఎక్కువ. అదే మిమ్మల్ని అప్పుడు అందుకే అదే అడిగి కొన్ని ఉంటాయి. ఒక పాటని ఒప్పించడం కోసం ఎందరినో ఒప్పించాల్సి వస్తుంది. అవునండి. ఒక్కొక్కసారి దర్శకులను చూసినా జాలి వేస్తుంది. దర్శకుడు చక్కటి అతనికే కాన్సెప్ట్ తెలుస్తుంది, ఆయన బాగుంది అన్నప్పటికీ కూడాను సినిమా నటుడు వాడు వచ్చి మార్చమంటే మార్చాల్సిన సందర్భాలు వస్తాయి అందరూ కలిసి. అందుకే సినిమా పాటకి ద్రౌపదిల 5 భర్తలని వేటూరు సుందరమూర్తి గారు చెప్పారు ఇక్కడ. ఉంటాయి కానీ అలాంటివి కొన్ని అనుభూతులున్న గొప్ప పాట మనం రాయగలిగే అవకాశం నాకు రాలేదనే చెప్పాలి గొప్పగా. అయితే కొన్ని మంచి పాటలు మాత్రం రాశాను, నాకు ఆనందం కలిగించినటువంటివి. అందులో పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, ఇది రాజా సినిమాలో నేను రాసిన పాట. అయితే చిత్రం ఏంటంటే ఇప్పుడు అవి యూట్యూబ్లో వాటిలో పాటలు వస్తాయి, బాధ్యతారహితంగా ఎవరు రాశారో ఆ పేరు కాకుండా ఇంకొకటి పేరు పెట్టేస్తుంటారు. అది బాధాకరం. ఎందుకంటే రచయితకు సరైన గౌరవం లేకపోవడం వల్ల జరుగుతుంది ఇక్కడ. అప్పట్లో ఆత్రేయ గారు ఒక మాట అన్నారు, కవివేపాకు అని. కవివేపాకు అని ఆత్రేయ గారు అన్నమాట. వాళ్ళు పెద్ద పాపం అనుభవించారు, సాహిత్యానికి వాళ్ళు ఇచ్చే గౌరవం అలా ఉన్నది అని. అలాగా నేను సినిమా ఫీల్డ్ వదిలేసాను, ఇటు వచ్చేసరికి అందరికి ఇదే తెలుసు ఎక్కువ,
కాబట్టి శర్మ గారు రాసుంటారని ఊహ కూడా వారికి రాదు. అవునండి. కానీ కాస్త సాహిత్యం పదాలు కనబడి కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పేరు వేసేశారు. ఆ పేరుతోనే ఉంది. అయ్యయ్యో, అలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయని. కానీ నాకు నచ్చిన పాట ఇది. ఈ పాటలో నేపథ్యం కూడా ఆమె ఒక పాట గాయనికి మణి. ఆ గాయని మణికి మా ప్రారంభం నుంచి అవకాశాలతో ఎలా వెళుతుందో మొత్తం పాటలో అంతా చూపించారు. అంతా పాటలో చూపించడం జరిగింది. అలా తృప్తిగా అయిన పాట, హాయిగా జరిగిన పాట పాట. అలాగే మధ్య సుప్రభాతం ఇలాంటి సినిమాలు వచ్చాయి, దాంట్లో కూడా పాటలు రాయడం జరిగింది. అలాగే హ్యాపీ బర్త్డేలు మళ్ళీ సుస్వాగతం, ఆ సినిమాలో నేను 4 పాటలు రాశాను. ఈ పాట అరగంటలో రాశాను. హ్యాపీ బర్త్డేలు అరగంట నాకు సమయం ఇచ్చారు వాళ్ళు. ఎవరికో ఇచ్చారు, వాళ్ళకి నచ్చలేదు, రాయమంటే అరగంటలో రాశాను, అయింది. అది తృప్తి కలిగినటువంటి పాట. అందులో స్ట్రక్చర్ చూస్తే మీరు తండ్రి పిల్లల మధ్య కనబడతాయి. అలాగే పెళ్లి సందడిలో నవమన్మథుడా అతి సుందరుడా ఇది ఒకటి రచించాను. కొన్ని సినిమాలు హిట్ అవ్వలేదు కానీ మంచి పాటలు రాసిన కొన్ని ఉన్నాయి. వాటిలో నాకు చాలా ఇప్పుడు గుర్తులేవు అనుకోండి. అయితే అక్కడ ఒక చిత్ర విషయం, నేను అక్కడికి వెళ్లే ముందే శివుడిపై చాలా కీర్తనలు రాశాను. మొట్టమొదటి పాట పెదరాయిల్లో డమడమ గుండె డమరుకం రోగే అని శివుడి మీద రాశాను. మధ్యలో మంజునాథలో ఈ పాదం పుణ్యపాదం రాశాను. ఇంకా చివరికి సినిమాలకు రాయని అనుకుని వచ్చి నా పనుల్లో నేను పడిపోయి ఒకసారి శ్రీశైలంలో విష్ణు సహస్ర భాష్యం రాస్తున్నాను. అప్పుడు విశ్వనాథ్ గారు ఫోన్ చేసి స్వరాభిషేకం సినిమాకి పాట రాయాలని కోరుకున్నారు. నేను సినిమాలో ఉన్నంతకాలం సినిమా తీయలేదు, నాకు అవకాశం రాదు, దొరికింది కదా అని అప్పుడు బయలుదేరి మద్రాసుకు వచ్చి ఆ సినిమాకి పాట రాశాను. అది కూడా మరి శివుడి మీదే, రమా వినోది వల్లభ ఈ పాట, శ్రీరమణ. అది చక్కగా రాశాను, పాట తృప్తిగా వచ్చింది. కానీ చిత్రీకరణ వచ్చేటప్పటికల్లా అందులో ఒక చరణమే తీశారు, అది కూడా వేరేగా చేశారు. నేను అడిగాను ఆయనతో ప్రివ్యూ చూశాక, అయ్యా నాకు మీరు ఈ పాట సీక్వెన్స్ ఒకలా చెప్పారు, ఇందులో తీసింది ఒకటంటే మరి క్లాసికల్ అయిపోయిందని అలా తీసేవండి అన్నారు ఆయన. పాపం వాటికి కొన్ని కమర్షియల్ సినిమాలకు మెజర్మెంట్స్ ఉంటాయి కదా, సరే అని ఊరుకున్నాను. అది మంచి తృప్తికరమైనటువంటి పాట, బాగా హిట్ అయిన పాటలు కూడా. మరొక ఆశ్చర్యకరమైన విషయం, ఆనందించే విషయం ఏంటంటే అన్ని ప్రణాళికతో నడుస్తున్నాయని మొదటి శివుడి పాట, మధ్యలో శివుడి పాట, చివరి శివుడి పాట. ఇంకా రాయను అనుకున్న కాలంలో మణిశర్మ గారు పిలిచి మాకు సినిమా వస్తుంది మీరే రాయాలేదే అని అన్నారు. సరే అని రాశాను. అది చావు మీద పాట. ఆ చావు మీద పాట చావు మరణం మృత్యువు అనే శబ్దాలు ఉండకూడదు, కానీ వినవాడికి అర్థమైపోవాలి, పాజిటివ్గా రాయాలి చావు మీద అన్నారు. చాలా బాగుంది అనిపించింది. ఆ పాట చక్కగా వచ్చిందమ్మా. అప్పుడు సినిమా ఫీల్డ్ వదిలేశాను. మొదట్లో ఒక పాట రాయడానికి అందరినో మెప్పించి కష్టపడ్డాను, ఎందుకని ఎన్నో వెర్షన్స్ రాసి. ఇప్పుడు ఒకే వెర్షన్ ట్యూన్కి రాశాను, ఒక్క వెర్షన్ ఓకే అయింది. ఆ పాట చాలా తృప్తిగా అయింది. కానీ ఆ సినిమా విడుదల ఇబ్బందులు వచ్చి పాట పాపులర్ కాలేదు. కానీ కొంతమంది ఆ పాట బాగానే చెప్తుంటారు. కనులు మూసే మౌనమా అని ప్రారంభించి రేగే అలజడులకే సాంత్వన ఇహపరాలకే వంతెన అంటూ మృత్యువు గురించి అందులో ఆ పదాలు రాకుండా పాజిటివ్ ఆస్పెక్ట్తో, అదే నువ్వు వచ్చే తోవ నీ చిరునామా తెలియదు, నువ్వు వచ్చే దారి తెలియదు, ఎలాగో వస్తావు, పైగా ఆహ్వానం అక్కర్లేని అతిథి దైవమా అంతేగా మరి అది అంటూ మృత్యు ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క విషయం చెప్తూ రాసే అవకాశం దొరికింది. అయితే అనుకోవడానికి ఏంటంటే చివరి పాట చావు మీదే, సినిమా పాటల్లో చివరి పాట చావు మీద రాసి సినిమా రచయితను తీసేశారు, ఇంకా అక్కడితో అయిపోయింది. అది పాజిటివ్ యాంగిల్లో. అటు శివుడిని ఇటు మధ్యలో ఆది మధ్యాంతములు శివుడే, చివరికి మృత్యుతత్వంతో పూర్తి అయిపోయింది, సినిమా రంగం పూర్తి అయిపోయింది. నాకు ఈ పుస్తకాల్లో మీరు బాగా ఇష్టపడింది అంటే 2 రకాల పుస్తకాలమ్మా. ఒకటి పద్య కవిత్వం, ఇవి కవిత్వపరమైనవి. ఇది మన ఆబ్జెక్ట్ ఆత్మాశ్రయమైనటువంటి కవిత్వం వస్తుంది, సబ్జెక్టివ్ కవిత్వం, ఆత్మాశ్రయ కవిత్వం. ఇక వ్యాఖ్యాన గ్రంథాలు మిగిలినటువంటి కూడా. ఇందులో నేను లలితా శాస్త్రం నాకు చాలా చేసిన కృషి ఎక్కువ. చాలా మంది నా పేరు చెప్పి లలితా శాస్త్రం గుర్తు చేసుకుంటారు, అంత అది వ్యాపించింది ప్రవచనం. ఇందులో నేను చేసిన కృషి చాలా ఉంటూ అటు వేద ఉపనిషత్తులతో కూడా అన్వయిస్తూ అది భక్తి కలిగేలాగా అందరికీ సాధన చేయాలనిపించేలాగా చెప్పడం జరిగింది, వ్రాయడం జరిగిందమ్మా. విష్ణు విద్యలో నేను చేసిన విశేషం ఏంటంటే ఒక వాక్యం విష్ణు సహస్రం ముందుంటుంది, ఋషిభి పరిగీత అని, తాని వక్షాన్ని భూతయ్యాలి. అంటే ఋషిభి అంటే వేద మంత్రముల చేత ఋషుల చేత గానం చేయబడ్డవి ఒక దగ్గర సమకూర్చి వ్యాసుడు చెప్పాడు. నాకు ప్రశ్న కలిగింది, అంటే వీటి ప్రతినామానికి ఆరిజిన్ వేదంలో ఉంటుంది, అదేమిటో పట్టుకోవాలని కొన్ని అరుదైన సత్యభాష్యం లాంటి సంస్కృత భాష్యాలు, ఈ శంకర భాష్యం, పరాశర భట్టరనే విశిష్టాద్వైత భాష్యం, ద్వైతంలో
మధ్వమతానికి చెందిన సత్యసంధ తీర్థుల భాష్యం, ఇవన్నీ అధ్యయనం చేసి మన సంస్కృతి వీటి హృదయం చెప్పేటట్టుగా విష్ణు విద్య అని అది కృషి చేసి రాసిన మంగ. ఇది ఇందులో లలితాశాస్త్ర భాష్యం చాలా ఇది తృప్తి కలిగించినవే. ఇక సాహిత్యంలోని శివపదం ప్రధానంగా అంతా ప్రతి దానిలో పాటలు పెట్టుకుంటేనే వెళుతూ ఉంటాను. హృదయ స్పందన రాగానే పాట వస్తుంది. అలా రాసినవి అందుకే శివపదాలు అంటే ఎక్కువ ప్రీతి నాకు. నాకు అదృష్టవశాత్తు మంచి స్వర రచన చేసేవాళ్ళు దొరికారు, స్వరకర్తలు. దానివల్ల పాటలు బాగా నిలబడిపోయాయి. బాలకృష్ణ ప్రసాద్ గారు సుమారు 150 పాటలు చేసి వ్యాప్తి చేశారు. అలాగే మల్లా సూరిబాబు గారు చేయగా మల్లాది బ్రదర్స్ కూడా గానం చేశారు. అవి విశేషంగా వెళ్ళే బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి పాడినవారు. తర్వాత ఆయనే స్వర రచన చేశారు. మర్చిపోయాం, బాలసుబ్రహ్మణ్యం గారితో నాకున్న అనుబంధం కూడా చాలా గొప్ప. సినిమా రంగంలో వారు చేసినవి ఉన్నాయి. అలాగే మరికొంతమంది బాలసాయి గారని మద్రాసులో మంచి వేణు విద్వాంసులు, ఆయన అద్భుతంగా స్వరపరిచారు. చిత్రం ఏంటంటే అందరూ ఏ పాట చూసినా నర్తకులకి నాట్యం చేయాలనిపిస్తుంది. శివుడి కదా తాండవం చేయాలి. ప్రతి పాటలో వాళ్ళు భావాన్ని గ్రహిస్తున్నారు, భాష లేకపోయినా. అందుకే మొత్తం అన్ని భాషల వారు శివపదం నాట్యం చేస్తున్నారు. ఆ మధ్య మనకి విదేశాల్లో కూడా అనేక చోట్ల జరిగింది. గ్రీస్లో జరిగింది, మన ఏథెన్స్లో యునెస్కో తరఫున. అమెరికాలో చాలా చోట్ల జరుగుతుంది, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి చోట్ల కూడా జరుగుతున్నాయి. రష్యన్స్ కూడా శివపదాలకు నాట్యం చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా. మొన్న అయోధ్యలో, శ్రీలంకలో కూడా అమెరికా నుంచి వచ్చి చేశారు నాట్యం. అది గ్లోబల్ కాంపిటీషన్స్ అని ప్రతి ఏడాది పెడుతున్నారు, పాటకి నాట్యానికి కూడా. దానిలో ఎక్కువ మంది పాల్గొంటున్నారు కూడా. బా, చాలా సంతోషమైన మాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగారని చెప్తున్నారు మీరు, అంటే ఇంతమంది చేస్తున్నారు. మీకు బాగా మంచి అనుభూతి కలిగించిన ప్రదేశం ఎక్కడ? ఎంతమంది ఎన్ని చేసినా ఒకటి చాలా మెమరబుల్గా మిగిలిపోతుంది అసలు ఎప్పుడైనా. అన్ని చోట్ల ఆదరణ అంతా ఉంటుంది, ఆదరిస్తేనేగా వెళ్తాను, లేకపోతే వెళ్ళం కదా. నాకు ఆస్ట్రేలియా బ్రిస్బెయిన్ అనే ప్రాంతం చూశాను. అక్కడ ఆ ప్రకృతి అంతా చాలా బాగుంది. మన భారతీయ ప్రకృతి అక్కడ కనబడుతుంది బ్రిస్బెయిన్లో. అవును, కానీ అక్కడ ఉన్న ప్రశాంతత అది చాలా ఆనందం కలిగించింది. అలాగే అమెరికాలో కూడా హవాయ్ ఐలాండ్స్ అని ఉంది. అక్కడ కవాయ్ ఐలాండ్ అనే ప్రాంతంలో హిమాలయన్ అకాడమీ ఉంది. అక్కడ అనేక మంది పాశ్చాత్యులే మన ధర్మాన్ని అనుసరిస్తూ అద్భుతమైన శివాలయం నిర్మాణం చేశారు. వాళ్ళు ఆదిశైవం, వేదశైవ మతం పాటిస్తారు, కానీ మొత్తం హిందూయిజంని కూడా వాళ్ళు కలుపుకుంటారు. వాళ్ళు హిందూయిజం టుడే అనే పత్రిక నడుపుతూ ఉన్నారు. పైగా హిందూయిజం కోర్సు కూడా ఏర్పాటు చేశారు. చిత్రం ఏంటంటే మనం చెప్పిన అన్ని కలుపుతారు వాళ్ళు. అక్కడికి నేను వెళ్ళి అక్కడ పొందిన ఆనందం చాలా బాగుందమ్మా. అక్కడ వాలుగయ్య నది ప్రవహిస్తూ ఉంటుంది. అనేక మన భారతీయ వృక్షాలు ఉంటాయి అక్కడ. ఒక పెద్ద మర్రి చెట్టు కింద 12 అడుగుల దక్షిణామూర్తి విగ్రహం ఉంది అక్కడ. ఆ చోటు నేను మర్చిపోలేను. మీరు చెప్పగానే గుర్తొచ్చింది, అదే చెప్పాను. ఎక్కడైనా చేదు అనుభవం ఎదురైందా ఎప్పుడైనా? చేదు అనుభవాలు అంటే అవి గుర్తుకు మర్చిపోయి వెళ్ళిపోయినే ఉంటాయి. అలా అయితే సరే, అలాంటప్పుడు అసలు అడగకూడదు కూడా బట్ ఇంకా అంటే ఎంత మనం ఇదిగా ఉన్నా కొంత రచ్చ చేయాలి అని కొంతమంది సిద్ధంగా ఉంటారు కదండి, ఏమీ లేకపోయినా కూడా. అందుకని అలాంటి అనుభవం అయినా ఎప్పుడైనా ఎదురైందా అని? అలాంటి కొన్ని చోట్ల కొన్ని ఎదురయ్యే. ఉదాహరణకి అభేదం చెప్పినప్పుడు భేదవాదులు కొంచెం మీదకు రావడం అవి జరిగితే వాళ్ళతో సముదాయించి విషయం ఇదండి, మేము విశ్లేషాలు చెప్పడానికి రాలేదు, భేదవంతం చెప్పడానికి వచ్చాం అన్న సందర్భాలు 1-2 జరిగాయి అంతే. చాలా సంతోషం అండి. మీరు ఇంకేమైనా ఒక సందేశంలాగా ఇస్తానంటే చివరిగా ఒక సందేశం ఇవ్వండి. మొత్తానికి మనం ఒక సాంకేతిక యుగంలో ఉన్నాం అనే మాత్రమే చాలా మంచిది కూడా. రెండింటికి వాడబడుతుంది, అటుకి ఇటుకి కూడా. కానీ ఇదే సమయంలో నేటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత అధునాతన విజ్ఞానం నేర్చుకుంటున్నా ఒక గొప్ప సంస్కృతికి మనం వారసులు. ఆ సంస్కృతిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే అవి మన దురదృష్టం కొద్ది వక్రీకరింపబడ్డాయి ఇతర దాడుల వల్ల. కనుక ఇప్పుడు మనం సరైన ధోరణిలో చక్కగా అవన్నీ అధ్యయనం చేసి కాపాడుకోవాలి, తర్వాత తరాలకు అందించుకోవాలి. ఇదే కోరుకుంటున్నాను. చాలండి. అంటే వివేకానంద స్వామి చెప్పినట్టుగానే ఉంది మీరు చెప్పడం కూడా. ఎక్కడ ఒక మతము అట్లా అనకుండా మీరు ధర్మం మీదే చెప్పారు, అన్నిటిని అనుసంధానించమన్నారు. మీరు చేస్తున్న సేవ ఎంత చేస్తున్నారో అసలు మాత్రం ధర్మానికి అసలు మాటలు లేవు మాకు మాత్రం. అది చాలా చాలా సంతోషం అండి. సౌహృదయుల సహకారం ఎప్పుడు ఉండాలి. అదే అన్నారు, అది నిజం ఉంటుందండి. మీరు చేసే మంచి పనికి ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఇంత చేస్తున్నారంటే మీరే అన్నారు సహృదయుల సహకారం అని. మనం నిస్వార్థంగా చేసేటప్పుడు ఎలాగో జరిగి తీరుతుంది. చాలా సంతోషం ఉంది. ఇది సంతోషం. ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారితో వైజయంతి మాటామంతి. నమస్కారం.